హాయ్ హలో సౌజన్య సలలిమాన్ ఛానల్కు స్వాగతం అండి. ఈరోజు నేను వెరైటీగా బచ్చల కూర పప్పు రెడీ చేస్తున్నానండి. పప్పు ఎలా రెడీ చేస్తాను ఏంటనేది కామన్గా అందరికీ తెలిసిన ప్రాసెసే. కాకపోతే బచ్చల కూర తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మనకి ఖచ్చితంగా మరియు ఆ బచ్చల కూర పప్పుని రెడీ చేసుకుంటారని ఆశిస్తున్నానండి. బచ్చల కూరను శుభ్రంగా నేను నీటిలో కడిగేసి 3 times మంచిగా సన్నగా కట్ చేసుకొని ఉంచుకున్నాను అనమాట. ఈ బచ్చల కూర అంతటిని పప్పును ముందుగానే మనకి ఎంత కావాలనేది చూసి నానబెట్టేసుకొని వేసుకోండి. అదేవిధంగా బచ్చల కూరని పప్పులో వేసేసుకున్న తర్వాత అదేవిధంగా నూనె వేసేసుకుందాము. నూనె, పసుపు, కారము, ఉప్పు, టమాటాలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకోవాలన్నమాట. ఉప్పు అయితే నేను చాలామంది ఉడకబెట్టేటప్పుడు ఉప్పు వేయరు. నేనైతే ఉప్పు ఇందులోనే వేసేసి ఉడకబెడతానండి. చాలా బాగా ఉడుకుతుంది. ఇప్పుడు మళ్ళీ మనం నెక్స్ట్ పసుపు కూడా వేసుకుందాము. పసుపు వేసుకున్న తర్వాత కారం కూడా వేసుకుందాము. కారం మీకు సరిపడా వేసుకోండి. కొంతమంది పచ్చిమిర్చిని వేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఆ కూరల్లో ఎక్కువగా పచ్చిమిర్చి ఎక్కువ తినకూడదు కదా, అందుకోసం అనేసి నేను ఎక్కువగా కొంచెం రెడ్ చిల్లీ పౌడరు ప్లస్ ఒక 2-3 మాత్రము పచ్చిమిర్చి వేస్తాను. పచ్చిమిర్చి వేయనని కాదు, కాకపోతే ఏంటంటే తక్కువ వేస్తాను అనమాట. అదేవిధంగా కొంచెం అల్లం పేస్టు ఫ్రెష్గా అప్పుడప్పుడు నేను నూరుకొని వేసుకుంటాను అనమాట. అల్లము, ఉల్లిపాయ, చిన్న అల్లం ముక్క అనమాట, వెల్లిపాయలు ఒక 4-5 వెల్లిపాయలు, చిన్న అల్లం ముక్క, ఒక ఉల్లిపాయ సగం గడ్డ. అది నేను మామూలు పప్పులో వేస్తాను. అన్ని పప్పుల్లో కూడా ఇది ఇది ఒక చిన్న టిప్ లాగా సీక్రెట్ లాగా వేసేస్తూ ఉంటాను అనమాట. చాలా బాగా అవుతుంది పప్పు. ఇదంతా పప్పు బాగా మనకి కుక్కర్లో విజిల్ పెట్టేసి ఉడికించానండి. పప్పు బాగా ఉడికిపోయింది. ఇప్పుడైతే పప్పు బాగా రుబ్బేసేసుకొని మనం తాలింపు ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. పప్పు బాగా మెత్తగా ఉడికిపోయింది. నాకు ఒక 3 విజిల్స్ వచ్చేసరికి పప్పు మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు మనము పప్పు తాలింపు పెట్టుకుందామండి. పప్పు తాలింపు కోసం ఇంకొక గిన్నె పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ గిన్నె వేడెక్కిందండి. నూనె వేసేసుకుందాము. నూనె వేసేసుకొని పోపు వేసేసుకుందామండి. పోపు అంతా వేసేసుకొని పోపు కూడా బాగా ఇదవ్వాలి. ఫస్ట్ నూనె వేడవ్వాలండి. నూనె వేడయ్యాక ఆ తర్వాత పోపు అంతటిని వేయించేసేసుకొని పప్పును తీసేసి అందులో వేద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది తప్పకుండా ట్రై చేయండి. తప్పక ట్రై చేస్తారని ఆశిస్తున్నానండి. బచ్చల కూర తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. సపరేట్గా నేను బచ్చల కూర యొక్క బెనిఫిట్స్ గురించి కూడా నేను చెప్తాను ఒక వీడియోలో. ఇప్పుడు పప్పు అయితే మనకు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. దీనికి కాంబినేషన్గా ఏదైనా ఒక చిన్న ఫ్రై పెట్టేసుకునైనా ఊరగాయ పచ్చడి ఏమైనా పెట్టుకునైనా తినేసేయచ్చు. చాలా బాగుంటుంది ఆ బచ్చల కూర పప్పు అయితే. నేను ఎక్కువగా ఆకుకూర పప్పులు ఇవే ఎక్కువగా రెడీ చేస్తూ ఉంటానండి ఇంట్లో. ఇప్పుడు మీరు ఫైనల్గా సాల్ట్ అవి చెక్ చేసేసుకొని పప్పుగానే చూసేసుకొని ఒకసారి దించేసేసుకున్నారంటే పప్పు రెడీ అయిపోయినట్టేను. అంతే, చాలా సింపుల్గా ఈజీగా ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది. ఎవరికైనా ఈ వీడియో కానీ యూజ్ లేదనుకుంటే స్కిప్ చేసేసుకోండి. యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్కి వచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఫ్రెండ్స్, మరింత హెల్ప్ అవుతుంది. అదేవిధంగా చాలా నా ఛానల్ డల్గా అయిపోయింది ఫ్రెండ్స్, కొంచెం నాకు మోటివేట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కొంచెం ఛానల్కి లైక్ చేస్తూ వేరే వాళ్ళకి షేర్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.